సో లెగ్ రూమ్ అయితే బోల్డ్ ఉంది, ఇంకో మనిషి కూర్చోవచ్చు అంత లెగ్ రూమ్ అయితే ఉందన్నమాట. సో ఈ ట్రైన్స్ వచ్చేసి మినీ వందే భారత్ ట్రైన్స్ కదా, దీంట్లోనే 2.0 వర్షన్ అనమాట. సో ఒకసారి అయితే వైఫై కనెక్ట్ చేద్దాం, అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏందని అనేది. వందే భారత్ ఎంటర్టైన్మెంట్ అని అయితే వచ్చింది, కనెక్ట్ నొక్కేసాను. స్టేషన్లో దిగకపోవడమే మంచిది, దిగితే ఎక్కుతామో లేదో తెలియదు కాబట్టి దిగకుండా లోపల కూర్చోవడమే బెటర్ అనమాట. సో ఇక్కడ ఈ స్టేషన్లో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే లోడ్ చేస్తున్నారు ప్యాసింజర్స్ తీయడానికి. సో ఏదో ట్రైన్ వస్తుంటే సరే దీన్ని ఆపేసారు మన వందే భారత్ని. సో ఈ రోజు నేనైతే బ్లాగ్ చేయట్లా, నా ఫ్రెండ్ ఒకడైతే బ్లాగ్ చేస్తాడు, వాడు ఎవడనేది కూడా చూపిస్తాను నేను మీకు. మొత్తం మీకు ఈ సిరీస్లో 5 వందే భారత్లు కవర్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చా కదా, కాసుకోండి. అందులో సెకండ్ వందే భారత్ మేము ముందరకు తీసుకొస్తున్నాం. రెండు ఐటీ నగరాన్ని కలుపుతూ ఇండియాలోనే 27th వందే భారత్ అండ్ 15th మినీ వందే భారత్ అనమాట. లాస్ట్ మంత్ 24th స్టార్ట్ అయింది కాచిగూడ నుంచి యశ్వంత్పూర్కి. సో మన వెనకాల ఉంది కదా ట్రైన్ అయితే ఇదేను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఈ ట్రైన్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఈ రూట్లో ట్రావెల్ చేసే ఏ ట్రైన్ అయినా సరే సుమారుగా 610 కిలోమీటర్లు ఈ రూట్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం. ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి మిగతా ఏ ట్రైన్ అయినా 11 to 12 hours టైం అయితే తీసుకుంటుంది. బట్ ఈ ట్రైన్ మనకి 8.5 hours అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఎవరైతే ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అని అయితే చెప్పొచ్చు. సో టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5:20 అయితే అవుతుంది. ఇంకో 10 minutes అంటే 5:30కి ఈ ట్రైన్ కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు, ఎక్సెప్ట్ బుధవారం అనమాట. బుధవారం అయితే ఉండదు. సో నేను ఈ ట్రైన్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను మీకు చూపిస్తాను. సో ఈ రోజు నేనైతే బ్లాగ్ చేయట్లా, నా ఫ్రెండ్ ఒకడైతే బ్లాగ్ చేస్తాడు, వాడు ఎవడనేది కూడా చూపిస్తాను నేను మీకు. సో నిన్నే దసరా అయితే కంప్లీట్ అయింది కదా, దానికని చెప్పి మొత్తం ట్రైన్కి పూజలు అయితే చేశారు. సో ఇక్కడ వందే భారత్ అని ఉంది. బయట మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు, అన్ని ట్రైన్స్ ఎలా ఉంటాయో ప్రీవియస్లీ మనం బ్లాగ్ చేసినట్టుగా అన్ని వందే భారత్ ఉన్నట్టుగానే బయట దీనికి కూడా సేమ్ అయితే ఉంటాయి అనమాట. కానీ కొన్ని ఫ్యూయర్ చేంజెస్ అయితే చేశారు ఇంటీరియర్స్లో, అవి నేను మీకు చూపిస్తాను. సో డోర్స్ లాక్ అయితే అయిపోయాయి. ఆన్ టైం అంటే ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయిపోతుంది ట్రైన్. ఓకే, ఇంకా అయిపోయింది సీన్. బయట ప్రపంచానికి లోపల ప్రపంచానికి సంబంధం లే. సో మార్నింగ్ 5:30 అవడం వల్ల టైము మొత్తం చీకటి ఉందన్నమాట. ఇంకో 1 hour అయితే పట్టుద్ది ఎంటర్ రావడానికి. అప్పుడు కానీ మనం బయట వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయలేము. సో నేను ఈ రూట్లో ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా ట్రైన్లో. మీకు మా ఫ్రెండ్ని పరిచయం చేస్తా అన్నాను కదా, నాతో పాటు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు అని. ఇదిగోండి ఈడే సత్యబాబు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరే సత్యబాబు. నేను ఈ రోజు హెచ్ఎన్ తో పాటు ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను. అవునరా, ఎట్టెక్కావు ఈ ట్రైన్ నువ్వు? టికెట్ కొనుక్కొని ఎక్కా. అదేరా, టికెట్ కొనుక్కొని ఎందుకు ఎక్కావు? ట్రైన్ ఎందుకు ఎక్కుతారు హెచ్ఎన్? బెంగళూరు వెళ్ళడానికి ఎక్కా. నీతో మాట్లాడడం నాదిరా నాయన బుద్ధి తప్పు. సరేలే, నీ గోల పక్కన పెట్టేసి మా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాం మీ ట్రైన్ గురించి. ఎప్పుడు నువ్వేం చెప్తావు కానీ ఈ రోజు నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా. సో ఈ వందే భారత్ వచ్చేసి పెరల్ సిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ని అండ్ అలాగే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు అయితే కలుపుతుంది. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20703 హైదరాబాద్ కాచిగూడ నుంచి మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి 612 కిలోమీటర్స్ 8.5 hours జర్నీ చేసి యశ్వంత్పూర్కి అయితే చేరుకుంటుంది మధ్యాహ్నం 2 o'clockకి. సో ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 72 km/h. సో ప్రెసెంట్ అయితే ఆక్యుపెన్సీ 100% ఉందని అయితే చెప్పొచ్చు. చాలా మంది అయితే ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఒక మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ రూట్ లో 8 coaches తో నడుస్తుంది. ఈ రూట్ లో 16 coaches వందే భారత్ తీసుకొచ్చినా తప్పలేదన్నమాట. ఆక్యుపెన్సీతో నడుస్తుందని అయితే నేను అనుకుంటున్నా. చాలు కానీ ఇంక నువ్వు ఆపేస్తే మిగతా వీడియో నేను కంటిన్యూ చేసుకుంటా. కాదురా, ఇది నీ ఛానల్ నా ఛానల్, మొత్తం నువ్వే బ్లాగ్ చేస్తావేంది? మనోడి మాటలైతే పట్టించుకోకండి, నేను మధ్యలో వస్తా ఉంటా. నువ్వు కొంచెం ఆపేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చుకుంటా. అరే నువ్వు కొన్ని కుళ్ళు జోకులు అయితే వేస్తావు కదా, మన వాళ్ళకి ఒకటి చెప్పరా. మీకు జోక్ చెప్తా చూడండి. వాట్సాప్ స్టేటస్ చూసేవాడు ఒక్కసారి చూసి వదిలేస్తాడు, కానీ పెట్టినోడు మాత్రం నిమిషానికి ఒకసారి చూసుకుంటుంటాడు. జోక్ పేర్లా బామ్మద్ది. సో ఈ ట్రైన్ వచ్చేసి September 24th అయితే ఇనాగ్రల్ రన్ అయితే స్టార్ట్ అయింది. September 25th నుంచి కమర్షియల్ రన్ స్టార్ట్ అయింది అనమాట. సో వీక్లో 6 days అయితే నడుస్తుంది, వెనస్డే హాలిడే. సో ఈ ట్రైన్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అయితే కలుపుతుంది. తెలంగాణలో 1 stop, ఆంధ్రప్రదేశ్లో 3 stops అండ్ ఇంకా ఫైనల్ స్టాప్ వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. సో లెగ్ రూమ్ అయితే బోల్డ్ ఉంది, ఇంకో మనిషి కూర్చోవచ్చు అంత లెగ్ రూమ్ అయితే ఉందన్నమాట.
అండ్ ఇదంతా వచ్చేసి మనకి కాళ్ళు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న పాకెట్స్ అయితే ఉంది, ఏమన్నా చిన్న చిన్న సామాన్లు వేసుకోవడానికి. అసలు చూడండి, నా చెయ్యి పూర్తిగా జాపితే తగులుతుంది, అంత ఖాళీ అయితే ఉందన్నమాట. బోల్డ్ లెగ్ రూమ్, కావాలంటే ఇక్కడ 2 సూట్ కేసులు కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ట్రైన్స్ వచ్చేసి మినీ వందే భారత్ ట్రైన్స్ కదా, దీంట్లోనే 2.0 వర్షన్ అనమాట. సో లాస్ట్ టైం మనకి విశాఖపట్నం సికింద్రాబాద్ కానీ లేదా సికింద్రాబాద్ తిరుపతి కానీ అవన్నీ కూడా వందే భారత్ 2.0 ట్రైన్స్ ఏను. కాకపోతే వాటితో పోల్చుకుంటే దీంట్లో మనకి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి కనుక చూసుకున్నట్టయితే సీట్ రిక్లైన్ యాంగిల్. సో ఇప్పుడైతే చూస్తున్నారా, చూడండి ఎంతవరకు రిక్లైన్ అయిందో. సో ప్రీవియస్ వందే భారత్లో ఇంత రిక్లైన్ అయితే ఉండదు అనమాట, కొంచెం వరకే అయింది. ఇప్పుడు ఈ వందే భారత్లో 2.0లోనే ఇది లేటెస్ట్ వర్షన్. దీంట్లో ఇంకా రిక్లైనేషన్ యాంగిల్ అయితే ఎక్కువ పెంచారు. ఈ ట్రైన్ టికెట్లు అయితే ప్రెసెంట్ దొరకడం కష్టంగానే ఉంది. అట్లీస్ట్ మనం ఒక 1 వీక్ 10 డేస్ ముందరన్నా కంపల్సరీగా అయితే బుక్ చేసుకోవాలి. దీంట్లో మనకి 2 టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, ఏసీ చైర్ కార్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్లాస్. మనం ట్రావెల్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ క్లాస్. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 2900 రూపీస్ అప్రాక్స్గా. అదే ఏసీ చైర్ కార్లో అయితే 1500 రూపీస్ అయితే ఉంది టికెట్. మొత్తం ఈ ట్రైన్లో 7 ఏసీ చైర్ కార్ కోచెస్ అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే ఉంది. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, పొద్దునే సూర్యుడు అయితే మెరిసిపోతున్నాడు అనమాట. ట్రైన్లో నుంచి ఏదైనా సన్ రైజ్ చూస్తే కిక్కే వేరు. సో ఈ ట్రైన్ మనకి అప్ టు 180 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళగలదు. బట్ ట్రాక్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఎస్పెషల్లీ ఈ రూట్లో ఇది కొంచెం నెగిటివ్ పాయింట్ అని అయితే చెప్పొచ్చు. మ్యాక్సిమం సెక్షన్ వచ్చేసి మనకి స్పీడ్ లిమిట్ వచ్చేసి 110 కిలోమీటర్స్ పర్ అవర్. సో అదే స్పీడ్లో అయితే వెళ్తుంది. సో అట్లీస్ట్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అన్న ఇచ్చుంటే బాగుండేది. అరే ఎందుకురా మధ్యలో వచ్చి దూడుతావు? నేను కూడా బ్లాగ్ చేస్తున్నా మామా. ఇదేం బ్లాగ్ రా, మధ్యలో వచ్చి గెలుగుతావు? ఎంటర్టైన్మెంట్ మామా, ఎంటర్టైన్మెంట్. వద్దురా బాబు నీ ఎంటర్టైన్మెంట్, నేనేదో ప్రశాంతంగా ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటుంటే. సరే నేను వీడియోలోకి రాకూడదంటే ఒక కండిషన్. ఏంటో అది? బెంగళూరులో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ కి క్యాబ్ నువ్వే బుక్ చేయాలి. అరే వాడి ట్రైన్ టికెట్ కన్నా ఎక్కువ డబ్బులు అడుగుతాడు కదరా. క్యాబ్ బుక్ చేయనంటే చెప్పు, మధ్యలో వచ్చి దూరతా. సర్లేరా బాబు, నేను తీసుకొచ్చా కదా, నాకు తప్పుతుందా? సో మనకి ఇక్కడ ట్రైన్ టికెట్తో పాటు ఫుడ్ కూడా వస్తుంది కాబట్టి ఫుడ్ కూడా ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసారు. సో ఒకసారి అయితే వైఫై కనెక్ట్ చేద్దాం, అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏందని అనేది. వందే భారత్ ఎంటర్టైన్మెంట్ అని అయితే వచ్చింది, కనెక్ట్ నొక్కేసాను. సో కనెక్టెడ్. సో ఇది పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో మనకి వైఫై అంటే ఏంటంటే మొత్తం నెట్ అయితే రాదనమాట, ఆల్రెడీ ప్రీలోడెడ్ మూవీస్ అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అది మాత్రం చెక్ చేసుకోవచ్చు. సో ఇది చూస్తున్నారా, కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి, ఇవి మాత్రమే మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ చూడొచ్చు. సో ఇక్కడ ట్రైన్ సింబల్ మీద నొక్కితే మనకి నెక్స్ట్ స్టేషన్ ఏంది, ఏ టైంకి వెళ్తుంది, స్పీడ్ ఎంత, నెక్స్ట్ స్టాప్కి ఎంత దూరంలో ఉన్నావు, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ మ్యూజిక్ కూడా ఉంది, కావాలంటే ఒకవేళ మనకి అసిస్టెన్స్ కావాలంటే ఇక్కడ నుంచే మనం అయితే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో మాటల్లో మన ట్రైన్ మహబూబ్ నగర్కి అయితే వచ్చేసింది. స్టేషన్లో దిగకపోవడమే మంచిది, దిగితే ఎక్కుతామో లేదో తెలియదు కాబట్టి దిగకుండా లోపల కూర్చోవడమే బెటర్ అనమాట. మహబూబ్ నగర్ స్టేషన్ కోడ్ వచ్చేసి MBNR. సో ట్రైన్ 6:49కి రావాల్సింది, ఆల్మోస్ట్ 7:05కి అయితే వచ్చింది. దగ్గరగా 15 నిమిషాలు లేట్గా అయితే మహబూబ్ నగర్కి వచ్చింది ట్రైన్. సో ఇక్కడ ఈ స్టేషన్లో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే లోడ్ చేస్తున్నారు ప్యాసింజర్స్కి ఇవ్వడానికి. బాయ్. సో మన సబ్స్క్రైబర్స్ పలకరించారనమాట. డోర్ అయితే క్లోజ్ అయిపోయింది, దిగామంటే బిస్కెట్, దీంతో ఏదో టార్చర్. అండ్ మన సత్యగడికి అయితే మహబూబ్ నగర్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు అంట, ఇందాం. ఏం లేదు మామ, మహబూబ్ నగర్ లో మనకి పిల్లల మర్రి లేదా పేర్ల మర్రి 2 పేర్లు అయితే ఉన్నాయి అని ఒక ప్లేస్ అయితే ఉంది. ఇదేంటంటే ఈ ప్లేస్ లో మనకి 800 ఇయర్స్ ఓల్డ్ మర్రి చెట్టు అయితే ఉంటది. ఈ మర్రి చెట్టు 4 ఎకరాల స్పేస్ లో అయితే ఉంటదన్నమాట. 800 ఇయర్స్ ఓల్డ్ మర్రి చెట్టు అంటే చాలా పెద్ద విషయం కదా. సో ఇది మహబూబ్ నగర్ లో చాలా మంచి ఫేమస్ ప్లేస్. పర్లేదురా సత్తిగా, బాగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావు. హెచ్ఎన్ మామ ఫ్యాక్ట్ చెప్పా కదా, ఇప్పుడు ఒక కుళ్ళు జోక్ అయితే చెప్తా. చెప్పురా బాబు, తప్పుద్దా మాకు. ఒక ఊర్లో ఒక అతను ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి పెద్దయినా బార్బర్ షాప్ కి ఎలా వెళ్ళాలి అని అయితే అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఏమని రిప్లై ఇచ్చాడో తెలుసా? జుట్టు పెంచుకొని వెళ్ళాలని అయితే రిప్లై ఇచ్చాడు. నిన్ను తీసుకురావడం నా అదిరా బుద్ధి తక్కువ. జోక్ ఎదిరిపోయింది కదా.
సో ఇన్సైడ్ లుక్ గానే చూసుకున్నట్టయితే పైన మనకి లగేజ్ ర్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి ట్రాలీస్ అయితే పట్టేస్తాయి, మీడియం సైజ్ బ్యాగ్స్ అయితే ఈజీగా పట్టేస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మన లైట్స్ అయితే ఉన్నాయి, ఈ టచ్ సెన్సార్తో అయితే వస్తాయి రీడింగ్ లైట్స్. అండ్ ఇది వచ్చేసి సీట్స్, మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు మంచి రిక్లైనింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పవర్ సాకెట్స్ అయితే ఉన్నాయి. సో 110 volts AC సాకెట్స్ 2 ఇచ్చారు, అండ్ USB సాకెట్స్ కూడా 2 అయితే ఇచ్చారనమాట. అండ్ ట్రైన్లో మనకి ఇన్ ట్రైన్ అనౌన్స్మెంట్స్ కూడా చాలా వరకు అయితే బాగున్నాయి. 3 లాంగ్వేజెస్లో, తెలుగు, కన్నడ, హిందీ 3 లాంగ్వేజెస్లో ఇన్ ట్రైన్ అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ డిస్ప్లేలో నుంచి స్పీడ్, నెక్స్ట్ స్టాప్ ఎంత డిస్టెన్స్ ఉంది మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఏదో ట్రైన్ వస్తుంటే సరే దీన్ని ఆపేసారు మన వందే భారత్ని. ఇక్కడైతే మనకి ఎటువంటి స్టాప్స్ లేవు, కానీ ఈ ట్రైన్ అయితే ఆపేసారు. నాకు ఇందులో ఈ బ్లైండ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. సో మనకి వ్యూ ఉంటుంది, దాంతోపాటు సన్ని కూడా కట్ చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి ఈ బ్లైండ్స్ అయితే. సో ప్రెజెంట్ మన వైపు ఏమి ఎండబడట్లేదు కాబట్టి పైకి నెట్టేద్దాం, మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాము. వెల్కమ్ టు కృష్ణా రివర్. మన వందే భారత్ కృష్ణా రివర్కి హాయ్ చెప్తుంది. దీని తర్వాత ఇంకొంచెం ముందరికి వెళ్తే తుంగభద్ర రివర్ అయితే వస్తుంది. ఈ 2 రివర్స్ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర అయితే కలుస్తాయి. ఇంకా నెక్స్ట్ తుంగభద్ర వచ్చిందంటే ఏపీలోకి ఎంటర్ అయిపోయినట్టే, ఇది తెలంగాణ కిందకైతే వస్తుంది. సో గద్వాల్ రైల్వే స్టేషన్ ని క్రాస్ అవుతుంది. ఇక్కడ మనకి స్టాప్ లేదు, స్లోగా అయితే క్రాస్ అవుతుంది అనమాట. ఎందుకో తెలియదు కానీ బండి స్పీడ్ అయితే చాలా వరకు పడిపోయింది. చాలా ఫ్యూ కిలోమీటర్స్ నుంచి స్లోగా వెళ్తుంది. థ్యాంక్ యూ. సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. హంబా ఫస్ట్ వందే భారత్ నాకు తెలిసి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తుంది. నేను ట్రావెల్ చేసిన వాటిల్లో ఇడ్లీ వడ, 2 ఇడ్లీ 1 వడ ఇచ్చారు. అండ్ ఒక చాక్లెట్ మఫిన్ ఇచ్చారు. అండ్ పూరీ కర్రీ ఇచ్చారు. 2 అట్టిపండ్లు, చట్నీ, ఒక ట్రాపికానా, అండ్ ఫైనల్గా టేస్ట్ కోసం హ్యాండ్ శానిటైజర్, ఇవన్నీ ఇచ్చారనమాట. కుమ్మేద్దాం బ్రేక్ఫాస్ట్ అయితే. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఒకవేళ మీరు కనుక ఫుడ్ వద్దు, తక్కువ కాస్ట్లో వందే భారత్లో ట్రావెల్ చేయాలి అని అనుకుంటే మీ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అక్కడ నో ఫుడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో మీకు ఎటువంటి ఫుడ్ అయితే ఇవ్వరు, టికెట్ కాస్ట్ కూడా తక్కువకి వస్తుంది. మీరు కావాలంటే ట్రైన్ లోపలికి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే కొనుక్కోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకునే లోపల మన ట్రైన్ కర్నూలు సిటీ దగ్గరికి అయితే వచ్చేసింది. కర్నూలు సిటీ దగ్గర అంటే ఇంకా మనకి తుంగభద్ర రివర్ అయితే ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి తుంగభద్ర రివర్ అనమాట. అండ్ మీకు అక్కడ సిటీ కనిపిస్తుందో అదంతా వచ్చేసి కర్నూలు సిటీ. సో ట్రైన్ అనంతపురంకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి మధ్యాహ్నంకి ఫుడ్ అయితే మొత్తం లోడ్ చేసేస్తారు. ఇక్కడ అంతా మొత్తం ఫుడ్ అయితే లోడ్ చేసేస్తారు. ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అనమాట. ఇంకొక దగ్గర ఏమో బ్రేక్ఫాస్ట్, ఇంకొక దగ్గర ఏమో లంచ్, ఇంకో దగ్గర ఏమో డిన్నర్, అట్లా ఎక్కిస్తారు. సో ట్రైన్ ఎక్కడైనా సరే, ఏ స్టాప్ అయినా సరే మాక్సిమం 1 minute అవుతుంది అంతేను. కర్నూలులో కూడా 2 minutes స్టాప్ అయితే ఇలా ఓన్లీ 1 minute ఇచ్చాడు. సో ఇందాక మహబూబ్ నగర్ దగ్గర 15 minutes లేట్ అయింది కదా, అది ఇంకా కంటిన్యూ అవుతా వస్తుంది. 15 minutes లేట్ గా నడుస్తుంది ప్రెసెంట్ బండి అయితే. 8:25కి కర్నూలుకి రావాల్సింది 8:40కి వచ్చింది. మామా కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తొడగొట్టు రమ్మంటానా? నువ్వు వెళ్ళి తొడగొట్టు వచ్చే లోపల ట్రైన్ వెళ్ళిపోద్దిలే కానీ, నువ్వు నాతో వస్తావన్నావు కదా, నీ లెక్క ఎక్కువైనా నీకోసం టికెట్ బుక్ చేస్తే నువ్వేమో నన్ను లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే, అందుకే ఎవరిని లెక్క చేయను. కర్మరా బాబు. అదిరిపోలే. ఒరే అది సరే కానీ నీకు అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా అనిపించింది అది చెప్పు. సో టీ అయితే నాకు అసలు నచ్చలా, చాలా చప్పగా ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా అంత బాగాలేవు. అండ్ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుంటే బాగుండేది. 2 ఇడ్లీ 1 వడ ఇచ్చారు, 2 ఇడ్లీ 2 వడ ఇచ్చుంటే బాగుండేది. ఎలాగో మంచి ఫ్లోలో ఉన్నావు కాబట్టి ఈ ట్రైన్ లో ఒక 2 అడ్వాంటేజెస్ 2 డిసడ్వాంటేజెస్ చెప్పురా. అడ్వాంటేజెస్ వచ్చేసి లెస్ రన్నింగ్ టైమ్, కంఫర్టబుల్ ఉంది. అండ్ ఆల్సో ఈ రూట్ లో ట్రావెల్ చేసే ట్రైన్స్ చాలా వరకు నైట్ టైం బట్టే ఉన్నాయి, బట్ ఇది డే టైమ్ లో ఉంది. ఇవి అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఈ ట్రైన్ కొంచెం రూట్ వరకు సింగిల్ లైన్ ట్రాక్ లో ట్రావెల్ చేస్తుంది. సో దీని వల్ల ఇది స్లోగా వెళ్ళడమే కాక ఎదురొచ్చే ట్రైన్స్ కూడా దీనికోసం స్టాప్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రైస్ కొంచెం ఎక్కువనైతే అనిపిస్తుంది. ఒక 2500 లోపు తీసుకొచ్చుంటే బాగుండేది. పర్లేదురా, బానే చెప్తున్నావు. నువ్వు దినదిన ఇలానే అభివృద్ధి చెందాలి. మావా నీకు వచ్చిన తెలుసా, గాడిదలు 2 రకాలు. ఒకటి నేను, ఇంకోటి నువ్వు. నేనేమో గాడిద, నువ్వేమో అడ్డగాడిద. నువ్వు మారవరా బాబు, పోయి కూసోపో. సో వెల్కమ్ టు ధర్మవరం. సో యాక్చువల్లీ అనంతపూర్ నుంచి ధర్మవరంకి జస్ట్ 25 to 30 kilometers అనమాట డిస్టెన్స్. ఇంత తక్కువ డిస్టెన్స్లోనే మనకి వందే భారత్ అయితే ఆగుతుంది. ఇనిషియల్గా ధర్మవరం అయితే లిస్ట్లో పెట్టలేదు,
స్టాపింగ్స్లో. బట్ ఫైనల్ లిస్టింగ్కి వచ్చేసరికి ధర్మవరంలో అయితే స్టాప్ని యాడ్ చేశారు. సో నేను ఫస్ట్ టైం ధర్మవరం స్టేషన్కి అయితే వస్తున్నాను. మేబీ రీసెంట్గా చాలా అప్గ్రేడ్ జరిగినట్టున్నాయి, చాలా కొత్తగా ఉందన్నమాట స్టేషన్ అయితే చూడడానికి. అండ్ ఇంకా వర్క్స్ కూడా జరుగుతున్నాయి, చూడొచ్చు మీరు అయితే. సో ఇంక ఇది లాస్ట్ స్టాప్ మనకి. ఇంకా నెక్స్ట్ మన ఫైనల్ డెస్టినేషన్ అయినా యశ్వంతపూర్లోనే ఆగుతుంది. ఆల్మోస్ట్ 2.5 hours ట్రైన్ నాన్ స్టాప్గా ట్రావెల్ చేస్తుంది నెక్స్ట్ స్టాప్కి. సో అటు సైడ్ ఆపోజిట్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మేబీ అది నైట్ స్టార్ట్ అయింది నాకు తెలిసినంత వరకు. సో ధర్మవరం స్టేషన్ కూడా వచ్చేసి DMM అనమాట. ఇక్కడ నుంచి మనకి పాకాల బ్రాంచ్ లైన్, సత్యసాయి నిలయం, పెనుకొండ లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి యశ్వంతపూర్ బెంగళూరు లైన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడే డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. నాకు తెలిసి ఇండియాలో ఇదే వందే భారత్ 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఆవిడ అనంతపూర్కి ధర్మవరం 30 కిలోమీటర్లు కానీ ఇంత తక్కువ డిస్టెన్స్ లో ఆగే వందే భారత్ ఇదే. మినిమమ్ స్టాప్ టు స్టాప్ కి 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వందే భారత్ కి. బట్ ఇది మాత్రం 30-35 కిలోమీటర్ల లోపే ఆగుతుంది. అండ్ ధర్మవరంలో ఏం ఫేమస్ అందరికీ తెలుసు కదా, కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి ఏం ఫేమస్. ఇందాక అనంతపూర్లో ఫుడ్ లోడ్ చేసుకున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా లోడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఇక్కడ ఎక్కిచ్చారనమాట. ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ సూప్ కూడా ఇస్తారు మధ్యలో, కాకపోతే నేను ఇందాక ఒక రౌండ్ స్లీప్ అయితే వేసా, అప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి సూప్ నాకైతే తీసేసారనమాట, ఇవ్వలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి దాల్ ఫ్రై, పన్నీర్ కర్రీ అండ్ పెరుగు అండ్ రైస్ అండ్ రోటీ, దాంతోపాటు మిక్స్ వెజ్ కర్రీ ఇవన్నీ అయితే ఇచ్చారు. అండ్ శానిటైజర్ ఇవన్నీ వైప్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ సాల్ట్ ప్యాకెట్ కూడా ఒకటి ఇచ్చారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా యశ్వంతపూర్కి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసారు మనకి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఎప్పుడు ఉండే విధంగానే నార్మల్ కలర్తోనే ఉంది కానీ, బట్ ఏసీ చైర్ కర్ అయితే చూస్తున్నారా, ఈసారి కొంచెం డిఫరెంట్ కలర్ అయితే ఉందన్నమాట. సో బాగుంది చాలా వరకు. మెయిన్ ఏసీకి ఎగ్జిక్యూటివ్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే 3+2 సీటింగ్. ఇక్కడ మీరు అయితే చూస్తున్నారా 3+2 సీటింగ్ అయితే ఉంటుంది. మన దగ్గర 2+2 ఉంటుంది ఎగ్జిక్యూటివ్ క్లాస్లో అయితే, అదొకటే డిఫరెన్స్. అండ్ ఫుడ్లో కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది, మరి ఎక్కువైతే ఏం కాదనమాట. బట్ ఈ కలర్ ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫైనల్లీ మన ట్రైన్ యశ్వంతపూర్కి అయితే రీచ్ అయిపోయింది. మంచి విషయం ఏంటంటే ట్రైన్ 30 minutes ముందుగానే వచ్చింది. షెడ్యూల్డ్ టైం 2 o'clock రావాల్సి ఉంటే, సో మన ట్రైన్ వచ్చేసి 1:30కే దింపేసింది అనమాట. చాలా మంచి విషయం ఇదైతే. సో మన సత్తిగాడు అయితే ఫ్లైట్ టైం అయిపోతుంది అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీడియోస్ లో కావాలంటే చెప్పండి, తీసుకొస్తా, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను ఏ వందే భారత్లు కవర్ చేయబోతున్నాను అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. టాటా, బై బై, సీ యూ గైస్.